నమస్కారం. తెలుగు, కన్నడ, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి తెలుగుదేల ఎల్ల దేశము తెలుగు ఏను తెలుగు వల్లకుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎలుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్సాని. అటువంటి మైత్రి భావంతో అన్నదమ్ముల అనుబంధంతో జీవిస్తున్న తెలుగు కన్నడ రాష్ట్రాల అంటే ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలైంది, ఆంధ్ర తెలంగాణ, అలాగే ఇక్కడ కన్నడ రాష్ట్రం. అందరూ కూడా అన్నదమ్ములాగా అంటే నాన్నగారు ఇటు కన్నడ కంఠీరవ, చిన్నాన్నగారు రాజ్కుమార్ గారు, వాళ్ళు అన్నదమ్ములాగా. అలాగే ఇక్కడందరినీ అటు చరిత్ర చెప్తుంటే ఇక్కడేమో వాడు చేసిన పాత్రలు వాళ్ళకున్న సాన్నిధ్యంతో అందరినీ దగ్గర చేసి ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అన్నదమ్ములాగా అందరినీ ఆ సంస్కారాన్ని అందరిలో పెంపొందించిన మహానుభావులు నందమూరి తారక రామారావు గారు, అలాగే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ గారు. ఇది ఒక వింత అనుభవం నాకు. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో రకాల పాత్రలు చేశాను. అటు సోషల్ పిక్చర్స్ చేశాను, ఫోక్లర్ పిక్చర్స్ చేశాను, మైథలాజికల్ పిక్చర్స్ చేశాను, ఫ్యాంటసీ పిక్చర్స్ చేశాను. నాకు ఇప్పుడు కోరిక ఉండేది, నాన్నగారు అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారే, ఆయన కేవలం నాన్నగారే కాకుండా నాకు నా గురువు, దైవం, నా మెంటర్ అంతా కూడా నాన్నగారు. ఆయనలాగా పాత్రలు చేయాలని ఒక తపన ఉండేది నాలో. కానీ ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనుషుల యొక్క ఎలాగైతే అభిరుచులు మారిపోతున్నాయో దానికి తగ్గట్టు మరి ఇటువంటి సినిమాలు చూస్తారా జనం, అటువంటి సినిమాలు ఈ కాలంలో అని నాకు ఒక చిన్న అనుమానం ఉండేది. అటువంటిది నా కోరిక ఏదైతే ఉందో ఇటువంటి ఆయన వేసిన పాత్రలన్నీ చేయాలని. ఎందుకో కానీ నా సొంత బ్యానర్ని పెట్టాలో అంటే వారాహి చలనచిత్రం, సాయి పొరపాటి గారు, అలాగే విష్ణుపురి వాడు సమర్పించిన నేను నిర్మాత ఎన్పికే ఫిలిమ్స్ ఎల్ఎల్పి బ్యానర్ కింద ఈ యొక్క ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో ఏదైతే నా కోరిక ఉందో అది తీర్చుకోగలిగినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక తండ్రి పాత్రను కొడుకు పోషించడం బహుశా ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాను ప్రపంచ చలనచిత్ర చరిత్రలో. నేను కోరుకుంటున్నాను, అంతకుముందు కూడా కొందరు కోరుకున్నారు, వాళ్ళ పిల్లలు కూడా, రాజ్కుమార్ గారి పిల్లలు కూడా వాళ్ళ నాన్నగారి యొక్క భయం, ఎందుకంటే దే ఆర్ ఆర్ లెజెండ్స్, ఆయన జీవిత చరిత్ర కూడా తీయాలని, ఎందుకంటే భావి తరాలకు ఒక ఆదర్శంగా ఒక మంచి మెసేజ్ సందేశాన్ని ఇవ్వాలని వారిని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి నాకు నా మొదటి నుంచి నాన్నగారు కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారు వాడుకున్న అనుబంధం, అలాగే వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలతో ఇంకా ముందు ఆ అనుబంధాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని కొనసాగిస్తున్నందుకు అది చాలా సంతోషంగా, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నారు అందరూ, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, అందరూ ఇప్పుడు బ్రదర్ యాష్ ఉన్నారు, మొన్న కేజీఎఫ్ కూడా చూశాను. ఒక విషయం చెప్పాలి మీకు ఈ సభాముఖంగా, బ్రదర్ అంబరీష్ గారు ఆయన శివైకి పోయారు. నేను కూడా మా అన్నయ్య గారిని పోగొట్టుకున్నాను, అన్నయ్య హరీష్ గారు. ఇంకా షార్ట్. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.